ప్రైజ్ ది లార్డ్. మనం అందరం లేచి నిలబడి స్తుతి పాడుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత కూడికను ఆరంభం చేసుకుందాం. మేలనీచు దేవుని భూసృష్టమన్ తింపుమి పై సైన్యమను తింపుము తండ్రి కుమారునాత్మను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడు మా గొప్ప తండ్రి, మీకు బంగారు పాదం ప్రభ వెలలేని స్తుతుల స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నా జీవితాల్లో మా జీవితాల్లో తండ్రి మీరు దయచేసినటువంటి మారు మనసును బట్టి, మీరిచ్చినటువంటి ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినాన్న ప్రభా మీ సన్నిధిలో గడపగలిగేటువంటి అవకాశాన్ని ప్రభా మీరు మాకు దయచేశారు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలోకి చేరగలిగాం. పాటల ద్వారా ప్రభా మీకు నామాన్ని మహింపరచుండగా మీరే మాకు సహాయంగా ఉండండి. ఇదిగో తండ్రి, పాడబోయేటువంటి ప్రతి పాటలో ప్రభా మీరుండి ప్రభా తోడుగా నడిపించండి. ఇదిగో తండ్రి, మీ వాక్యం వినాలంటే ఆశతో వచ్చినట్టు ఇదిగో ప్రభా మా సంఘ ప్రియులందరినీ బట్టి ప్రభా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, అమెరికా నుంచి ప్రభా మా సంఘ కాపరి గారు ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని అందిస్తుండగా మీ కృపను గురించండి. కరెంటు వల్ల కానీ ప్రభా, వాతావరణం వల్ల కానీ, ఇంటర్నెట్ వల్ల కానీ ప్రభా ఎటువంటి అవంతరము లేకుండా ఈ పరిచయని ప్రభా గంభీరంగా జరిగించమని వేడుకొంచున్నాం. రావాల్సిన వారిని ప్రభా సకాలంలో ప్రభా మీ సన్నిధికి నడిపించండి. ఇదిగో తండ్రి, మా మధ్య నుండి ప్రభు బలను కూడా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపను గురించండి. ఇదిగో తండ్రి, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రమ మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంచారు. ఇదిగో తండ్రి, బల్లో చేయి వేస్తుండగా తండ్రి మీరే ప్రభా మా హృదయాలను ప్రభా మా జీవితాలను ప్రభా మీరు పరిశీలించండి, పరిశోధించండి. మీకు ఆయాస్కరమైన జీవితం ప్రభా మా యందు ఉంటే దయతో ప్రభా క్షమించి ఇదిగో తండ్రి మీ బిడ్డలుగా ప్రభా మార్చుకొని వేడుకొంచున్నాం. ఈ కూడిక ఆదరించి అంతవరకు కూడా ప్రభా మీ యొక్క ఆధిపత్యం కింద జరిపించమని ప్రభుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలేలా పాపిక శ్రాయం బిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పందివలే పొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హుడా నీకే తాగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పాట మూడు పాడు. నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా. నా పాపములను కడిగితివా. నీ గొర్ర పాపినై ఉండగా నీ రక్తముతో నా హృదయం శుద్ధీకరించుట నీకిష్టమై. నా కొరకు నీవు బలి అయితివా. నా కొరకు బలి అయితివా. నా పాపములను కడిగితివా. ఇహలోక శోధన సోకకుండా
కొరకు నీవు బలి అయితివా, నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా, నరకములోనే పడకుండను, పండ్లు కొరుకుట లేకుండను, నన్ను కాపాడుట నీకిష్టమై, నా కొరకు నీవు బలి అయితివా, నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా, ఆకలి దప్పులు లేకుండను, వ్యాధి బాధలు లేకుండను, నన్ను కాపాడుట నీకిష్టమై, నా కొరకు నీవు బలి అయితివా, నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా, నిత్య జీవములో నీతో నీదు వెలుగు దూతలతో నేను తిరుగుట నీకిష్టమై, నా కొరకు నీవు బలి అయితివా, నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా, నీదు భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నా ఆనందము నీకిష్టమై, నా కొరకు నీవు బలి అయితివా, నా కొరకు బలి అయితివా, నా పాపములను కడిగితివా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మౌనంగా వర్తమానం కొరకు, వర్తమానికుని కొరకు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఈ దిన వాక్యాన్ని చదువుకున్న తర్వాత అంకుల్ ఆన్లైన్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని మన కొరకు అందిస్తారు. 2 నిమిషాలు వర్తమానం కొరకు, అలాగే వర్తమానం ఇచ్చేటువంటి మన సంఘ కాపరి గారి కొరకు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, గమనించండి. మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. అలాగే మరొక 2 వచనాలు కూడా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుట శ్రమ పొందెను. ఇంకొక చివరి మాట కూడా ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుతాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి నయ్యున్న యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మనలో ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రాభావమును యుగయములకును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుని యొక్క వాక్యాన్ని మన సంఘ కాపరి గారి ద్వారా విందాం. అంకుల్ ప్రైజ్ లార్డ్. మీరందరికి కనబట్టలేదు, అందుకని నా బొమ్మ వచ్చిందా? ఓకే, గుడ్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు వచ్చారా? ఓకే, వెరీ గుడ్. ప్రార్థన చేసుకొని ఆరంభం చేసుకున్నాం మెసేజ్. ప్రేమ నమ్మకము గల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గంభీరమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రం. నాకు మాకు పరమ వైద్యుడవుగా రక్షకుడవుగా ఉండి యేసుక్రీస్తును నా కొరకు మా కొరకు ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మీద కార్చిన అమూల్యమైన రక్తములో నా పాపాలను మా పాపాలను కడిగి మీరు పరిశుద్ధులని తీర్మానం చేసి మా జీవిత కాలంలో మరి ఒక ప్రభుదినం ఇచ్చినందుకు అక్టోబర్ నెల 12వ తారీఖు మీ ఆలయంలో చేరే ఆధిక్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి మా ప్రియులందరినీ మీరు క్షేమంగా తీసుకొని వచ్చారు. మీ పాటలతో మరి మిమ్మల్ని ఘనపరిచి ఉన్నారు, మీకు స్తోత్రాలు. మరి మీ వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. మీ కృపను మాకు విస్తరింప చేయండి, మీ జ్ఞానాన్ని దయచేయండి. మాట్లాడేవాడు నేను కాకుండా పరిశుద్ధాత్మ ప్రభావంతో మాట్లాడగలిగినట్లుగా మీ కృప దయచేయండి. మీ జ్ఞానంతో మా ప్రియులందరూ వచ్చిన దారినే వెళ్లకుండా చేయటానికి మీ కృపను విస్తరింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, టైటిల్ అందరూ చూశారు. ఆనందం బాగానే చదివాడు. 3 భాగాలు. ఈ 3 సందర్భాలలో ఉన్నటువంటి మాట ఏమిటంటే క్రీస్తు స్వరక్తము. క్రీస్తు స్వరక్తం. కాబట్టి ఈ రక్తాన్ని గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లేవీయులకు రాసిన లేవియ కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో లేవియ కాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము.
కాబట్టి ముందుగా 2-3 ప్రశ్నలు అడిగి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్న దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన వాక్యాన్ని మీకు పంచుకుంటాను. మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవం ప్రియులైన మీకు అందరికీ తెలుసు. ఏంటది? కన్ను. అతి జాగ్రత్త చేయవలసిందేమిటి? నాలుక. ఇలాగా మనం దేవుని వాక్యాన్ని చూసామంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత దేవుడు ఇచ్చి ఉన్నాడు. వీటన్నిటినీ మనం జాగ్రత్తగా దేవుని మహిమ కొరకు వాడాలి. అయితే ఈరోజు రక్తము ఎందుకు నేను తీసుకున్నానంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలో, జంతువుల్లో, పక్షుల్లో రక్తం ఉన్నది. రక్తము లేని కూడా కొన్ని ఉన్నాయి. దాని మీద నేను కొద్దిగా స్టడీ చేశాను. వాటిల్లో కూడా రక్తానికి సంబంధించిన హిమోలింఫ్ అన్న ఒక లిక్విడ్ ఉంటుంది. అది మొత్తం బాడీ అంతా తిరుగుతూ ఉన్నందువల్ల బలము, మన శరీరాలకు బలము రక్తము ద్వారా వస్తుంది. అందుకనే దేవుడు ఈ రక్తాన్ని ప్రధాన అంశముగా తీసుకొని యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ జరుగుతుందని హెచ్చరించాడు. అందుకని మనం ఈ 3 సందర్భాల్లో ఉన్నటువంటి రక్తాన్ని గురించి మనం స్టడీ చేయక ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9-10 అధ్యాయాలు అసలు బైబిల్లోనే చాలా ప్రధానమైన అధ్యాయాలు. కారణం ఏంటి తెలుసా? ఇవి ఈ 2 అధ్యాయాలలో ముఖ్యంగా టాబర్నాకల్ అంటే ఏమన్నారు దాన్ని, గుడారం, ప్రత్యక్ష గుడారాన్ని గురించి చెప్తూ ఈ గుడారంలో కూడా రక్తము తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళాలి అని ఈ 9-10 అధ్యాయాలలో బహు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి చూసామంటే 9వ అధ్యాయం 1 నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక సంగతి చెప్తున్నా. 9వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క భూమి మీద పరిచర్య గురించి చెప్పాడు. ఎర్త్లీ ప్రీస్ట్హుడ్. 9వ అధ్యాయం 11 నుండి 14వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క యాజకత్వం, క్రైస్ట్స్ ప్రీస్ట్హుడ్, యేసుక్రీస్తు యొక్క యాజకత్వం గురించి చెప్పాడు. 9వ అధ్యాయం 15వ వచనము నుండి 10వ అధ్యాయం 18వ వచనం వరకు యేసుక్రీస్తు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు అని చెప్తున్నాడు. క్రైస్ట్స్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు అని. కాబట్టి ఇలా చూసుకొని వెళ్ళామంటే 9-10 అధ్యాయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా ప్రధానమైన అధ్యాయం. మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఒకసారి చదువుకోండి. 9వ అధ్యాయం 10వ అధ్యాయం తప్పకుండా మర్చిపోకుండా చదవండి. ఈ కొత్త నిబంధనలో 3 సార్లు క్రీస్తు తన స్వంత స్వరక్తము అని చెప్పాడు. అది ఆనంద్ చాలా క్లియర్గానే చదివాడు. 3 ఆ 3 ఏమిటంటే 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి ఈ 3 విషయాలను ఈ 3 సందర్భాల్లో రాయబడిన ఈ స్వరక్తము
అన్న దాని గురించి మనం ఇండివిజువల్గా స్టడీ చేద్దాం. 9వ అధ్యాయం 12వ వచనం ముందుగా చూద్దాం. చూడండి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు జంతు రక్తాన్ని తీసుకొని, అంటే జంతు బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని గుడారములోనికి వెళ్ళి దేవుని దగ్గర అర్పించేవాడు. అంటే ఆ రోజు వాళ్ళకు దేవాలయం లేదు కాబట్టి వాళ్ళు ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు ఇదే చేశారు. ఆ తర్వాత యెరూషలేములో దేవుడు దేవాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సొలొమోను ద్వారా ఈ దేవాలయంలోనికి ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఈ రక్తాన్ని తీసుకొని వచ్చేవాడు. బాగా గమనించండి, ఏ యాజకుడు కానీ తన సొంత రక్తాన్ని తీసుకొని రాలేదు. సొంత రక్తాన్ని తీసుకొని రాలేదు. ఒకవేళ అలాగున వాళ్ళు తమ సొంత రక్తాన్ని గనక తీసుకొని వచ్చి ఉన్నా పాప క్షమాపణ మాత్రం జరిగేది కాదు. కారణం తెలుసు కదా, ప్రతి మనిషిలో పాపము ఉన్నది. కాబట్టి దేవునికి అద్భుతమైన రక్త బలి ఇవ్వాలి అంటే పాపము లేని రక్తము ఇవ్వాలి. కాబట్టి ఈ అంటే వాళ్ళు తీసుకువెళ్ళిన రక్తము జంతు రక్తం కానీ ఒకవేళ వాళ్ళ సొంత రక్తం ఇచ్చినా పాప క్షమాపణ జరిగేది కాదు. అందుకే పౌలు ఏమన్నాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, సరే చూడండి ప్రియమైన వాళ్ళారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో చదువుతున్నా నేను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవడానికి. 2వ అధ్యాయం కొలస్సే 2:16-17 చదువుతున్నారు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీరు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అర్థమైందా? ఇవన్నీ ఇలా చేస్తూనే ఉండాలి, కానీ నిజం మాత్రం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది అని పౌలు మనకు తెలియచేశారు. అందువల్ల అహరోను కానీ అటు తన కొరకు ఇటు ప్రజల కొరకు అర్పణలు ఇచ్చాడు. దేవాలయంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు కాబట్టి తన కొరకు ఇటు ప్రజల కొరకు అర్పణలు ఇచ్చాడు అని లేవియ కాండం 16వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు తెలియచేశాడు. లేవియ కాండం 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఈ హెబ్రీయులకు రాసిన గ్రంథంలో ఆ పాత నిబంధన ఛాయకు సంబంధించిన క్రియారూపకము చేశాడు యేసుక్రీస్తు. క్రియారూపకం అంటే అంతవరకు ఛాయలాగా ఉన్నవన్నీ, అంటే ఒక షాడో లాగా ఉన్నవన్నీ క్రియారూపం చేయబడినవి. దీనికి ఒకటే కారణం, క్రీస్తు రక్తములో పాపము లేదు. ఈ విషయాన్ని అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు. హెబ్రీ 4:15 చూడండి దయచేసి ఒకసారి. హెబ్రీ 4:15 చదువుతున్నాను. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు గాని సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడి ఆయన పాపము లేని వాడుగా
ఉండెను. అనగా యేసుక్రీస్తులో ఎలాంటి పాపము లేదు కాబట్టి ఆ పాపరహితమైన రక్తము ద్వారా మన పాపాలు కడగబడతాయి అని చెప్తున్నాం కూడా. ఇంకా ఆయన రక్తము చాలా పవిత్రమైనది అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు. అక్కడ కూడా ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ రక్తాన్ని గురించి ఏమంటున్నాడో ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళారా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత బడితిరని మీరెరుగుదురు కదా. కాబట్టి చూడండి, ఈ రక్తము అమూల్యమైనది అని మనకు మరొకసారి గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని కుమారుడు మనిషిగా ఈ లోకమునకు రావలసి వచ్చినది. జంతు బలుల వల్ల పాప క్షమాపణ లేదు కానీ జరుగుతూనే ఉన్నాయి. కానీ పాప క్షమాపణ పూర్తిగా జరగాలి అంటే పాపము లేనివాడు రావాలి. కాబట్టి యేసుక్రీస్తు పాపము లేనివాడిగా పుట్టి ఆయన తన రక్తాన్ని అప్పగించాడు. ఆ విధంగా రావటం వల్ల చనిపోవడానికి, అంటే క్రీస్తు శిలువ మీద చనిపోవడానికి అవకాశం కల్పించాడు తండ్రి అయిన దేవుడు. అందువలన రక్తము చిందించే ఆధిక్యత యేసుక్రీస్తునకు ఇవ్వబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం ఆనంద్ చదివిన దాంట్లో తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నాడు. సరే, ఆ పరిశుద్ధ స్థలములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు యేసుక్రీస్తు ప్రవేశించాడు. అంతటితో అంత ముగిసిపోయినది. లేవియ కాండములో 16వ అధ్యాయములో ఏవి చెప్పినట్లు ఏ విధంగా అహరోను ప్రవేశము చేశాడో అలాగే యేసుక్రీస్తు కూడా ప్రవేశము చేశాడు. అయితే గమనించండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, అహరోను మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అర్పణలు ఇచ్చేసి ఏం చేశాడు? మళ్ళా వచ్చేశాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? సంవత్సరం మళ్ళా ఇది చెయ్యాలి కాబట్టి వెళ్ళాడు, అర్పణలు ఇచ్చాడు, గొర్రెల కోడెల యొక్క రక్తం తీసుకువెళ్ళి అప్పగించి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఒకసారి చెయ్యాలి కాబట్టి ఆ విధంగా చేయడానికి ఈ ప్రధాన యాజకుడికి అవకాశం ఇచ్చాడు, ముఖ్యంగా అహరోను. అయితే మన రక్షకుడైన యేసుక్రీస్తు ఒక్కసారి చేశాడు. ఆయన చేసిన త్యాగం మరి ప్రతి సంవత్సరం చేయవలసిన పని లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12లో చెప్పినట్టు ఒక్కసారే. అందుకే క్రీస్తు నామము స్తుతింపదగినది. ఈ గంభీర కార్యము ద్వారా మనందరికీ తండ్రి యొక్క సన్నిధి, సహవాసము ఇవ్వబడినది. అతి పరిశుద్ధ స్థలానికి ఎప్పుడైనా వెళ్ళే ఆధిక్యత మనకు కలిగినది. అందుకే ఆయన సన్నిధికి
సంతోషముగాను ధైర్యముగాను చేరుదము అని ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో చెప్పి ఉన్నాడు. చూడండి, అది కూడా ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. కాబట్టి మీకు అర్థమైందిగా, క్రీస్తు ద్వారా, క్రీస్తు మరణం ద్వారా, క్రీస్తు యొక్క త్యాగం ద్వారా, క్రీస్తు యొక్క రక్తము ద్వారా పాపములో కడగబడిన ప్రతి వ్యక్తికి దేవుని దగ్గరకు వెళ్ళే ఆధిక్యత ఇచ్చాడు. ఈ విషయాన్ని ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు 2వ విషయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 13:12 అలాగే తెలుసుకొని ఉన్నారు కదా మీ బైబిల్. చూడండి ఒకసారి. 13:12వ వచనంలో అంటున్నాడు, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. వాక్యం చదువుకుంటూ జాగ్రత్తగా చదువుకోవాలిగా. ఏం రాసి ఉన్నాడంటే పరిశుద్ధపరచుటకు అన్నాడు. యేసుక్రీస్తు చేసిన ఈ 2వ కార్యం ఏమిటంటే పరిశుద్ధపరచుటకు. దీన్ని ఇంగ్లీష్లో సాంక్టిఫికేషన్ అంటున్నాం. సాంక్టిఫికేషన్ ఈ మాటను చాలా మంది తప్పుగా అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండ్ అన్నమాట. పరిశుద్ధపరచబడుట అనగా వేరుపరచబడుట అని అర్థం. టు సెట్ అపార్ట్, వేరుపరచబడుట. దీని అర్థం పరిశుద్ధమైన, పవిత్రమైన, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హోలీ అని అర్థము. ఈ పరిశుద్ధత 2 రకాలుగా ఉన్నదని దైవజనుడు చెప్పారు. ఈ పరిశుద్ధత 2 రకాలుగా ఉన్నదని, 2 విధాలుగా. ఒకటి పొజిషనల్, 2 ప్రాక్టికల్. పొజిషనల్ సాంక్టిఫికేషన్ అండ్ ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్ అంటే అర్థం చెప్తానులేండి. పొజిషనల్ అంటే స్థానపరమైన, ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మకమైన పరిశుద్ధత. ఇది పొజిషనల్ అంటే అదే స్థాన పరమైనటువంటి పరిశుద్ధత ఒక్కసారి ఇవ్వబడుతుంది మారు మనసు పొందినప్పుడు. రక్షణ అన్నది ఎంత ప్రధానమైందో జాగ్రత్తగా గమనించండి. నేనేదో ప్రభువుని నమ్ముకున్నా, మారు మనసు పొందానంటే సరిపోదుగా. ఈ పొజిషనల్ సాంక్టిఫికేషన్ మనకు వస్తుంది. 2వది ప్రాక్టికల్, ఒకసారి ఇవ్వబడుతుంది. ప్రాక్టికల్ అంటే ఆచరణాత్మకమైన పరిశుద్ధత మనకు జీవిత కాలం అంతా ఇవ్వబడుతుంది. అంటే నేర్చుకునే విధానం. ప్రాక్టికల్ అంటే జీవిత కాలము నేర్చుకునే విధానం. అందుకే మనము తండ్రి అయిన దేవునికి
క్రీస్తునకు ఘనత తెచ్చే విధానంలో, లేకపోతే తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు తృప్తిపరిచే కార్యక్రమము మన జీవిత కాలం చేస్తూ ఉండాలి. క్రీస్తును ఘనపరిచే విధానాలు మన జీవిత కాలం చేస్తూ ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12లో మనము ఒక్కసారే పరిశుద్ధపరచబడ్డాము అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో వస్తువులు, ప్రజలు జంతు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినవి. ఇశ్రాయేలు ప్రజలు, కొంచెం చూడండి, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచబడ్డారు. అదే ప్రత్యేకింపబడ్డారు అని అర్థం. అటు దేవుని కొరకు, ఇటు ఐగుప్తు నుండి అదే ఆ రోజు పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా జరిగినది. అలా చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచబడ్డారు. ఎలాగూ? అటు దేవుని కొరకు, ఇటు ఐగుప్తు నుండి. దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతూ ఉండాలి. మరి ఐగుప్తు నుండి ఎప్పుడు వచ్చింది? పస్కా బలి పశువు యొక్క రక్తము ద్వారా. ఇంకా ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని తీర్పు నుండి ప్రత్యేకింపబడ్డారు. ఐగుప్తులు చూడండి, ఐగుప్తులో మొట్టమొదటిగా పుట్టిన మొట్టమొదటి బిడ్డ చనిపోయాడా? ఐగుప్తులు అందరిలో చనిపోయాడు, కానీ ఇశ్రాయేలీలో ఎవరు చనిపోలేదు. కారణం వాళ్ళు ప్రత్యేకించబడ్డారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడో చూసారా? మనకు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా? ఇట్లు మనము ఈ లోకము నుండి, అటు తీర్పు నుండి ప్రత్యేకింపబడిన వారముగా ఉన్నాము. మనకైతే దేవుని చేత పరిశుద్ధపరచబడుటకు క్రీస్తు రక్తము, అదే నిజమైన దేవుని గొర్రెపిల్ల రక్తములో పరిశుద్ధపరచబడే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. గమనించండి ప్రియమైన వాళ్ళను, మనము దేవుని కొరకు, ఆయన పని కొరకు పరిశుద్ధపరచబడినవు. మన దేవుడు మనల్ని ఎందుకు పరిశుద్ధపరిచాడంటే ఆయన పని కొరకు. లేవియకాండం 8వ అధ్యాయం, లేవియకాండం 8వ అధ్యాయం 10-11 వచనాలలో చదువుకోండి, నేను చెప్తాను. అక్కడ మందిరములో వస్తువులను, అంటే దేవాలయంలో ఉన్నటువంటి, ఆ రోజు ట్యాబర్నాకిలే కాబట్టి, అంటే గుడారం మడుచుకుని వెళ్ళిపోయేవాడు. ఈ గుడారంలో వస్తువులను మోషే పరిశుద్ధపరచాడు. కానీ అవి బాగా గమనించండి, ఈ వస్తువులన్నీ కేవలం అక్కడ ఉంచబడుటకే కాదు, వాటిని ఉపయోగించగలిగి ఉండాలి. ప్రియమైన విశ్వాసులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవాలయంలో ఉన్న ప్రతి వస్తువు ఉపయోగించబడాలి. అందుకు గాను తండ్రి అయిన దేవుడు మనలను తన పరిచర్య కొరకు
కొరకు ప్రత్యేకించాడు. మనల్ని దేవుడు, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, ఇంతమందిలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఆయన పరిచర్య కొరకు. ప్రియమైన విశ్వాసులారా, మారు మనస్సు పొందిన మనమందరము ప్రత్యేకింపబడిన జనాంగమే. మనలను తన పరిచర్యలో వాడుకోవాలని దేవుడు అనుకుంటున్నాడండి. పరిచర్యలో ఆయన మనలను వాడుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే ప్రతి విశ్వాసికి ఒక ప్రత్యేకతను ఇచ్చాడు. మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక గిఫ్ట్. ప్రతి విశ్వాసికి, చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఆడైనా మగైనా, పిల్లైనా పెద్దయినా ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. అది ఏంటో చెప్పలే కదా, గిఫ్ట్ నీకు పలాని గిఫ్ట్ ఇచ్చానని చెప్పలా. అయితే మనమే ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకొని దాన్ని ఆయన సేవకే వాడాలి. చూస్తున్నారా? నిజంగా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ను దేవుని కొరకే వాడాలి. ఏదో గుళ్ళు, మన ఆంటీకి, శాంత ఆంటీకి సహాయం చేసే మన దుర్గ ఉంది కదా, ఆ దుర్గ వాళ్ళ ఇంట్లో ఈ పండగల సమయం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, నేను రేపు రానండి అంటది. ఎందుకు రావు అని అడిగితే ఏం చెప్తాదో తెలుసా? ఆ పైన అటక మీద ఉన్నవన్నీ తీసి కడిగి, చాలామంది ఇళ్లలో నేను చూశాను, అటక మీద చాలా వస్తువులు ఉంటాయి, ఏమంటుంది అని, కంచు, బ్రాస్ అన్నట్టు తిరిగేసి బోర్లించి ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి వాటిని దింపి తుడిసి కడిగి అడబెట్టుకుంటారు. దేనికైనా పనికి వస్తున్నాయా? లేదు. మనలో చాలామంది దేవుడిచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు వాడటము లేదు. కాబట్టి బాగా గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇళ్లలో వస్తువులు వాడకుండా, ఏ వస్తువైనా వాడకపోతే దుమ్ము కొడుతుంది, పనికి రాకుండా అయిపోతుంది. అందుకనే ఆ వస్తువులన్నీ వేస్ట్గా ఉంటాయి. కానీ గమనించండి, ఆయన మహిమ కొరకు జీవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే మనకివ్వబడిన తలాంతును, ఆ గిఫ్ట్ను దేవుని మహిమ కొరకు వాడాలి. అందుకనే దేవాలయంలో, దేవుని సన్నిధిలో చాలా పనులున్నాయి చేయాలనుకుంటేనే. చాలామంది ఏం చేస్తారు, అలా వచ్చేసి ఇలాగ వెళ్ళిపోతారు. మనకెందుకు చేసేవాళ్ళు ఉన్నారు కదా. దేవాలయంలో ప్రతి మారు మనసు పొందిన వ్యక్తికి పని ఉన్నది, గిఫ్ట్ ఇవ్వబడిన దాన్ని వాడాల్సిందే. అది చెప్తుంటే మీకు నాకు గుర్తొస్తుంది ఒక చిన్న సంఘటన. భక్సింగ్ గారి దగ్గరికి ఆయన బతికుండగా ఒక కలెక్టర్, విశ్వాసి అయ్యాడు, కలెక్టర్ వచ్చాడట. వచ్చి, సార్ నేను పలానా బ్రదర్, నేను కలెక్టర్ అండి, అదండి ఇదండి, నాకు కూడా బోధ చేయాలని చాలా ఆశగా ఉందండి, బోధ చేయాలని. అంటే వెరీ గుడ్ బ్రదర్, చాలా మంచిది. అయితే ముందు మీకు దేవుని లక్షణాలు ఉన్నాయో లేదో నేను తెలుసుకోవాలి, కాబట్టి నాకు కూడా దేవుడు చెప్పాలి కదా అని ఆయనకు పని చెప్పాడు. ఏం పని చెప్పాడు తెలుసా? మనకు 10 లెట్రిన్లు ఉన్నాయి క్రాస్ రోడ్స్లో. వాళ్ళ పెద్ద మెయిన్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు ఎక్కడుందో తెలియదులేండి. ఆ మెయిన్ ఆఫీస్లో 10 బాత్రూములు ఉన్నాయంట, లెట్రిన్స్. అందరూ వచ్చేవాళ్ళు కానీ ఒంటికి రెంటికి పోసుకోవాలండి. ఆ కలెక్టర్తో చెప్పాడంట, ముందు అవన్నీ వెళ్ళి కడిగి రా బ్రదర్, 10 కడిగేసి నువ్వు వచ్చావంటే నీ సంగతి ఏమిటో నేను చెప్తాను అన్నాడు. ఏమండి, మామూలు మనిషి అయితే ఏమనుకుంటాడు, ఏమిటయ్యా
నేను కలెక్టర్ను, కాలు దగ్గర బెల్ కుట్టానంటే పరిగెత్తుకొని అటెండర్ వస్తాడు, నువ్వు పలానా పని చేయరా అని చెప్పిస్తాను. నేను పని చేయించేవాడిని నాకు పని పెట్టేవా అని అడుగుతాను, అంతేగా మామూలు ఎవడైనా. కానీ బ్రదర్ ఏం చేశాడు తెలుసా? వెంటనే వెళ్ళి 10 కడిగి వచ్చి, బ్రదర్ నేను కడిగాను అన్నాడు. మీలో చాలా తగ్గింపు ఉంది కాబట్టి దేవుని పరిచర్యలో నేను వాడుకుంటాను అని చెప్పారు. కాబట్టి ప్రతి విశ్వాసికి ఒక పరిచర్య ఉందండి. అది మనం తెలుసుకొని వాడాలి. మనం అలాగే వచ్చేసి అలాగే వెళ్ళిపోవటం కాదు. అలా చేసి ప్రియమైన వాళ్ళరా కొంచెం జాగ్రత్తగా గమనించండి. నీకు ఇవ్వబడిన తలాంత ఏమిటో తెలుసుకోవాలి, అది దేవుని మహిమ కొరకు వాడాలి. కాబట్టి నేను ఒక చిన్న ప్రశ్నతో ఈ 2వ పాయింట్ ముగిస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ ప్లేస్ అండ్ పొజిషన్ ఇన్ హిజ్ మినిస్ట్రీ? ఈ గొప్ప దేవుని పరిచర్యలో నీ పాలు, నీ ప్రవేశము ఎంత? అట్లాగొచ్చి అట్లా వెళ్ళిపోయే ప్రేమైన వాళ్ళరా గమనించండి. దేవుని పరిచర్య చేయటానికి దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. దేవుని కొరకు మనమందరం కూలీలమండి. దేవుడు మనకిచ్చిన తలాంతు తెలుసుకొని వాడాలి. ఇది యేసుక్రీస్తు రక్తములో నిజముగా కడగబడి ఉంటేనే ఈ అనుభవం వస్తుంది. లేకపోతే స్టైల్గా అట్లా వచ్చేసి అట్లా వెళ్ళిపోతుంటారు. అలా చేసేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. 3వ విషయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు. ఆనంద్ క్లియర్గా చదివాడు కాబట్టి నేను చదువుతాను. ప్రకటన 1, 5, 6 ఈ వచనాలలో యేసుక్రీస్తు యొక్క 3 మహిమలు కనబడుచున్నవి. యేసుక్రీస్తు యొక్క 3 మహిమలు. స్పీడ్గా చదవద్దండి దేవుని వాక్యం, చాలా జాగ్రత్తగా చదవండి. మొదటిది ఏంటంటే, ఆయన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. యేసుక్రీస్తులో మొట్టమొదటి మహిమ నమ్మకమైన సాక్షి. ఆయన జీవితంలో ఇది ఒక గొప్ప భాగము. ఆయన జీవితమే ఒక నమ్మకమైన సాక్ష్యం. ముఖ్యంగా తండ్రి అయిన దేవునికి, ఆయన తండ్రిని, ఆ తండ్రి యొక్క లక్షణాలను క్రీస్తు తన మాటల ద్వారాను తన క్రియల ద్వారాను క్రియల ద్వారాను బయలుపరచాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ హిస్ వర్డ్స్ అండ్ వర్క్స్. మాటల్లో, క్రియల్లో తండ్రి లక్షణాలు చూపించాడు. అందుకనే యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను 18, 37, 38 వచనాలలో సత్యమునకు సాక్షి అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, సత్యమునకు సాక్షి. అందుకనే ఈ క్రీస్తును కలిగిన విశ్వాసులారా, మనమందరము మన జీవితంలో నమ్మకత ఉండాలి. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ ఎప్పటికీ నమ్మకత ఉండాలి. నమ్మకత లేని వారిని మొదటిది నమ్మకమైన సాక్షి అన్నాం కదా. 2వ పాయింట్ ఏమిటంటే, మృతులలో నుండి ఆయన ఆది సంభూతుడుగా లేచెను.
మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచెను. ఆయనను మనము ఇప్పుడు మృతులలో నుండి లేచిన క్రీస్తుగానే చూస్తున్నాము. చనిపోవటం మాత్రమే కాకుండా ఆయన మృత్యుంజయుడయ్యాడు. ఆది సంభూతుడు అంటే అన్నింటిలో ఆయన మొదటివాడు. ఈ భూమి మీద చనిపోయి బ్రతికిన వారిలో ఆయన మొదటివాడు. చాలామంది చనిపోయిన తర్వాత బ్రతికి మళ్ళీ చనిపోయారు. కానీ మనం ఆరాధించే దేవుడు చనిపోయి తిరిగి లేచి బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆది సంభూతుడు అన్నాడు. మూడవ విషయం, భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. భూపతులకు అధిపతి అయి ఉన్నాడు అనగా హీ ఈస్ ద ప్రిన్స్ ఓర్ లీడర్. భూమి మీద భూరాజులకు రాజు ఆయన. ఈయనలాంటి రాజు ఎవరు లేడండి. ఇది సంపూర్ణంగా రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో మనం చూడబోతున్నాం. రాజులకు రాజు. ఈ లోక రాజ్యాలన్నిటినీ ఆయన ఏలును అన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 24, 26 వచనాలలో భూరాజులు తన మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఈ మహిమలకు తోడు ఆయన క్రియలు మన ముందున్నవి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించాడు. అనగా మన పాపముల నుండి మనకు పూర్తి విముక్తి దయచేశాడు. ఈ విముక్తి కలగడానికి యేసుక్రీస్తు రక్తము అవసరమైంది. దీన్నే యెషయా ఏమన్నాడు చూస్తారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మీ పాపములు ఎర్రనివైనను, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. తెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. పరమ తండ్రి దృష్టిలో యేసుక్రీస్తు రక్తము కాకుండా మరేది మన పాపములను కడుగలేదు. అందుకే మనము పాప క్షమాపణ గురించి చెప్తూనే ఉంటాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాం. ఏ ప్రార్థన చేసినా దేవా రక్షించుకున్నందుకు ఎందుకు చెప్తున్నామంటే ఈ రక్తం యొక్క విలువ మనకు తెలియచేయబడింది. సమస్తమైన దుర్నీతి నుండి, కల్మషము నుండి మనకు సంపూర్ణమైన విడుదల క్రీస్తు రక్తము ద్వారా జరిగినది. అందుకనే మనం దేవునికి ప్రైజ్ లార్డ్ అంటూనే ఉండాలి. దైవజనులు చెప్పినట్టు ఈ లోకములో ఏ సోపు కానీ, ఏ కెమికల్ కానీ, మరి ఏ వస్తువు కానీ చేయలేని శుభ్రత. ఆ కర్ణను చూశారుగా, బట్టలు ఉతికేటప్పుడు జురు సోప్ పెట్టి తర్వాత బ్రష్ తీసుకొని రుద్ది చేస్తుంది. పాపాలు అటు చేస్తే పోతాయా? ఏ సోపు చేయలేవు, ఏ కెమికల్ చేయవద్ది. మరి ఏ కెమికల్ కానీ, సోపు కానీ చేయలేని శుభ్రత, ప్రక్షాళన యేసుక్రీస్తు రక్తం చేసింది. 1 యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాను అంటున్నాడు, చూడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అండర్లైన్ చేయండి, ప్రతి పాపము అంటే ఎటువంటి పాపమైనా, ఎటువంటి పాపి అయినా ప్రభు దగ్గరికి వస్తే ఆ క్రీస్తు రక్తములో దాన్ని కడిగి వేస్తున్నాడు. ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇటువంటి పవిత్రత మీకు కలిగినదా? అది లేకపోతే ఈ రోజే దేవుని చెంతకు వచ్చి నీ పాపాలను ఒప్పుకో. నిన్ను క్రీస్తు రక్తము పరిశుద్ధునిగా చేయగలదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కమ్ టుడే. రేపు వస్తానని చెప్పకండి, వచ్చే సంవత్సరం అని వచ్చే నెల అని చెప్పకండి. ప్రభు సన్నిధికి ఉన్న ఫలంగా రండి, పాపాలను ఒప్పుకోరండి. క్రీస్తు రక్తములు పరిశుద్ధులముగా చేయబడతాం. కాబట్టి క్రీస్తు రక్తము అతి విలువైనది, అమూల్యమైన రక్తం అన్నాడు, పరిశుద్ధపరిచే రక్తం అన్నాడు, పవిత్రమైన రక్తము అన్నాడు, సమస్త కల్మషమును కడిగి వేసే రక్తము. మరి ఇటువంటి రక్త క్రీస్తుతో నీకు అనుభవం ఉన్నదా? లేకపోతే నువ్వు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే, దేవుని విధానాలు కట్టుబడి లేకపోతే, దేవుని దగ్గర మనకు స్థలం ఉందో లేదో ఆలోచన చేయండి. క్రీస్తు రక్తం స్వరక్తం, క్రీస్తు తన సొంత రక్తం చాలా విలువైందండి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను విశ్వాసిని అని చెప్పుకోవడం ఆధిక్యత. నిజంగా ఈ రక్తంలో పాపాలు కడుగబడి ఉంది. మరి ఇటువంటి ధన్యకరమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, సహాయాన్ని మనకందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన దేవ, ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మా దేవుడుగా ఉన్నందుకు వందనం. మీరు నన్ను మమ్మను దృష్టి ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు. క్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి వేశారు. మరొకసారి ఈ రక్తం యొక్క విలువను మాకు తెలియచేశారు. మరి మీ కొరకు సాక్షులుగా జీవించే ఆధిక్యతను, మీ కృపను మా జీవితకాలం అంతా దయచేయమని, మేము ఉంటున్న, తిరుగుతున్న, చదువుతున్న, పనిచేస్తున్న స్థలాల్లో మీకు సాక్షులముగా ఉండే ఆధిక్యతను మాకు దయచేయమని, మీరిచ్చిన గొప్ప అనుభవానికి, ఈ గొప్ప అవకాశానికి మీకు స్తోత్రం చెల్లిస్తాం. వీళ్ళందరినీ మీ నామములో బద్ధపరచుకుని వాళ్ళందరినీ ఆశీర్వదించి మీ పరిచర్య ధ్యేయముగా నడవటానికి మీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభుత్వమైతే నెలాఖరుకు తిరిగి వచ్చేస్తాం. వీళ్ళందరినీ ప్రభుత్వమైతే నవంబర్ నెలలో కలుసుకుంటాం. అంతవరకు మా గురించి ప్రార్థన చేయండి. మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మిగతా ప్రోగ్రామ్ ఆనంద్ కంటిన్యూ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనల్ని మనం పరీక్ష చేసుకుంటుండగా ప్రభు బలం మన ఎత్తుకు వస్తుంది. ఇందులో ఎటువంటి ఆచారము కానీ అలవాటు కానీ ఏమీ లేవు. కేవలము యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉన్నది, ఆయనలో మాత్రమే నిత్యజీవం ఉంది అని
మీ హృదయం ఉంది కనుక మీరు విశ్వసించిన యెడల ఈ బల్లో మీరు పాలు పొందవచ్చు. రొట్టె కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన అప్పగింపబడవ రాత్రి ఒక రొట్టెను తీసుకుని విరిచి, ఇది నా శరీరము, దీన్ని తినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చున్నారు. అవును తండ్రి, నన్ను మమ్మల్ని రక్షించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత శరీరాన్ని అప్పగించారు. ఆయన కార్చినటువంటి ఇదిగో తన రక్తము ద్వారా, ఆయన అప్పగించబడినటువంటి ఒక శరీరము ద్వారా నా జీవితాల్లో మా జీవితాల్లో మీరు దయచేసినటువంటి మారు మనసును బట్టి, ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి ప్రభా, రక్షణ బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ సమయం అంతా పాటిస్తూ ఉండగా మీ కృపను గురించండి. ఇదిగో తండ్రి, ఆచారంగా గాను అలవాటుగాను కాక మా యొక్క ఆత్మ పరిశీలనతో ప్రభా బల్లో చేవేటుకు తండ్రి మా యొక్క హృదయాలను ప్రభా మీరు తెరవండి. ముందున్న కార్యక్రమంలో కూడా ప్రభా తోడుగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పట్సింగ 176 పడుకుందాం. అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి, అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి, నిర్మలుడేసుడు నిత్యుడాయనే, సత్య స్వరూపుడు ప్రేమమయుడు, అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి, పాప పంకిలా హృదయమును పరిశుద్ధపర్చెను తన రక్తము, పరిశుద్ధాత్మయే నివసించెను, పరమస్వరూపము నన్ను గ్రహించే, పరిశుద్ధాత్మయే నివసించెను, పరమస్వరూపము నన్ను గ్రహించే, అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి. ద్రాక్షరసం కొరకు యేసునిచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకముకు రక్షకుడిగా పంపించారు తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీరు సంఘ కాపురు ద్వారా ఇప్పటి వరకు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు తండ్రి నాయన వారందరూ నాయన పాపములో చచ్చిపోయి ఉండగా తండ్రి రక్షించటానికి ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చి నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రభువా నాలో మాలో ఉన్నటువంటి మా ఎర్రనైన పాపలను ప్రభా తెల్లనివిగా చేసి ప్రభా హిమమ్మ కంటే తెల్లనివిగా చేసి ప్రభా పరిశుద్ధులుగా మార్చుకొని ప్రభా ఆ పరిశుద్ధ రక్తంలో మా పాపలను కడిగారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ప్రియ జనాంగంగా తండ్రి నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీ యందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకొని క్రీస్తునందునైనా మేమందరం ప్రభా మిమ్మల్ని వెంబడించే వారముగా తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి విశ్వాసంలో తండ్రి ఆ విధంగా తయారు చేయండి ప్రభా. వాక్య ప్రకారంగా నడుచుటకు మీ కృప అనుగ్రహించండి ప్రభా.
మీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని నా కొరకు మా కొరకు ఆస్వాదించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మారు మనసు కలిగి యేసుక్రీస్తును దీనిలో చేయబెట్టుకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 33 పాడుకుందాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటగు ఓ పాపియందు మ్రోంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చవగా సదేవునే సర్వదా శ్రవించు నాకుగా ఆయుటముంగి దొంగయు అశుద్ధుడయేను నేనాటి పాపినిప్పుడు నేనందు మోంగోదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చవగా సదేవునే సర్వదా శ్రవించు నాకుగా నీవారి పాపమంతవి నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చవగా సదేవునే సర్వదా శ్రవించు నాకుగా సకల ఆశీర్వాదాలకు సర్వ సృష్టికి కారణభూతుడు మా గొప్ప తండ్రి మీకు వందనాలు. రాజులకు రాజువుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నటువంటి మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభా మీ బిడ్డలుగా జీవించగలిగేటువంటి అవకాశాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఇక అక్టోబర్ నెల 12వ తేదీ వరకు సజీవ లెక్కలో ఉంచారు. ఆయు ఆరోగ్యాలతో ప్రభా మీరు నింపారు, మీ సన్నిధికి నడిపించారు. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి పాటల ద్వారా మీకు నామాన్ని మహింపరచగలిగాం. మీకు స్తుతులు స్తోత్రాలు. తప్పులుంటే ప్రభా దయతో క్షమించండి. ఇంకనూ ప్రభా గంభీరముగా ప్రభా మీ యొక్క నామాన్ని కీర్తించుటకు ఇదిగో తండ్రి మీ యొక్క అద్భుతమైన స్వరాలను ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాం. ఇగో తండ్రి మీ లేఖలో ఉన్న సత్యాలను ప్రభా మా సంఘ కాపరి గారి ద్వారా మీరు మాకు అందించారు. ఇగో తండ్రి నాలో ఉన్నటువంటి ప్రతి సమస్తమైనటువంటి కల్మశాలని ప్రభుని యేసుక్రీస్తు రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడ్డాయని ఇక ఉదయకాల మందు మాకు తెలియజేశారు. ఇక స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి ఆ త్యాగాన్ని ప్రభా మేము నిరంతరము జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఇగో తండ్రి మీలో ఎదిగేటువంటి స్వభావాన్ని ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాం. ఇగో ప్రభా తండ్రి
రావాల్సిన వారిని ప్రభా మీరు తీసుకొచ్చారు, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభా మీ సన్నిధిని ప్రభా అలక్ష్యము చేస్తున్నారో దయతో వారిని క్షమించి వారిని హెచ్చరించండి. ఇది ప్రభు దినము, ప్రభు సన్నిధి కనబడాలని ప్రభా ఆశను ఆసక్తిని ప్రభా వారికి దయచేసి మీ చిత్తమైతే ప్రభా మరొక అవకాశాన్ని దయచేయమని కోరుచున్నాం. ఎవరైతే ప్రభా అనారోగ్యం వల్ల రాలేకపోయి ఉన్నారో మీ చిత్తమైతే ప్రభా వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రభా మీ నామంలో దయచేయండి. ఇగో తండ్రి, వారి జీవితంలో ప్రభా మరొక అవకాశాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఇగో తండ్రి, మా యొక్క సంఘంలో ఉంటూ ప్రభా ఎవరెవరైతే ఏ రకమైనటువంటి ఇబ్బందులతో అనారోగ్యంతో బాధపరుచున్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు గనక ప్రభా మీరే వారు ఎందు ప్రభా దృష్టి ఉంచండి. వారి యొక్క ప్రతి అనారోగ్యాన్ని ప్రభా మీరు తీర్చి స్వస్థపరిచి యెహోవాగా ప్రభా మీరు కనపరుచుకొని వేడుకొంచున్నాం. అలాగే తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రభా ఇగో తండ్రి మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుండే వారి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సమృద్ధి నుండి ప్రభా వారి యొక్క ప్రతి అక్కరను తీర్చండి, వారికి సహాయం చేయండి. సహాయపడి దేవుడిగా ప్రభా వారికి కనపరుచుకొని వేడుకొంచున్నాం. ఇక తండ్రి, మా యొక్క సంఘంలో ఉంటూ ప్రభా దూర ప్రదేశాల్లోనూ దూర దేశాల్లో ఉంటుండే మా సంఘ ప్రియులంటే వారి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ప్రభా మీ కాపుదలను దయచేయమని కోరుచున్నాం. ఇక తండ్రి, మా సంఘ కాపరి గారు ప్రభా ఆయన కుటుంబం ప్రభా అమెరికా దేశంలో ఉంటుండగా మీరే కాపుదలను దయచేయండి. అక్కడ ఉంటున్న దినాలు ప్రభా మీ యొక్క రక్షణ హస్తాలతో ప్రభా భద్రపరచమని కోరుచున్నాం. అలాగే తండ్రి, ఈ నెల 28వ తేదీన ప్రభా అక్కడ నుండి బయలుదేరి ప్రభా ఇక ఇండియాకి వస్తూ ఉండగా ప్రయాణంలో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇక తండ్రి, నవంబర్ నెలలో ప్రభా మా సంఘంలో ప్రభా మేమందరం కలుసుకొని సంతోషించినట్లుగా ప్రభా మీ కృపను గ్రహించండి. ఇక తండ్రి, మీ పరిచయ నిమిత్తం ప్రభా తీసుకొచ్చిన కానుకలు ప్రభా మీరు ఆశీర్వదించండి. వేయబడేటువంటి ప్రతి కానుకను ప్రభా, వేసేటువంటి ప్రతి హస్తాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇగో తండ్రి ప్రభా ఈ దినంలో జరగబడే కూడికను, ఈ వారంలో జరగబడే కూడికను ప్రభా మీరే దీవించండి. మేమందరము ప్రభా ఇగో తండ్రి మీ సన్నిధిలో కలుసుకునే పర్యాంతము మెండైన దేవులతో ప్రభా మమ్మల్ని నింపమని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ్యసంఖ్య 31 పాడుకుంటుండగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. పాఠ్యసంఖ్య 31. నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నా సుజీవము నాదు దైవము దివ్య దివ్య తేజము నాదు దైవము దివ్య దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను చుక్కని లేని నావవలె నేనుండ అద్దరికి చేర్చును ఆత్మతో నింపేను ఆలోచన దయచేసేను ఆత్మతో నింపేను ఆలోచన దయచేసేను నాదు జీవమాయనే నా సమస్తము సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడు రక్తమంతా కాచి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసేను సాతాను అనగద్రొక్క అధికార బలమిచ్చేను సాతాను అనగద్రొక్క అధికార బలమిచ్చేను నాదు జీవమాయనే
సర్వమాయనే నా సమస్తము. సంఘానికి తెలియని విషయాలు. ఈరోజు యథావిధిగా 5 గంటలకే సండే స్కూల్ ఉంటుంది. 6:15కే యూత్ మీటింగ్ కూడా ఉంటుంది. బుధవారం బైబిల్ క్లాస్ ఉంటుంది. పోయిన బుధవారం విపరీతమైనటువంటి వర్షం కారణం వల్ల బైబిల్ క్లాస్ క్యాన్సిల్ చేశారు. అయితే ప్రభు చిత్తం అయితే ఈ బుధవారం బైబిల్ క్లాస్ ఉంటుంది. అలాగే అంకుల్ వాళ్ళ ప్రయాణం అక్టోబర్ నెల 28వ తారీఖున అక్కడ బయలుదేరుతారు. అక్కడ 28 అంటే మనకి ఇక్కడ 29వ తారీఖు. సో బయలుదేరి 29కి వచ్చేస్తారు. అయితే ఒక 3 రోజులు హైదరాబాద్లో ఉండి అక్క దగ్గర మళ్ళీ 2వ తారీఖు కల్లా మనకి విజయవాడలోకి అందుబాటులో ఉంటారు. కాబట్టి అంకుల్ వాళ్ళ ప్రయాణం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంఘము కొరకు మీ ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉండే ప్రతి సభ్యుని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరిగా డేవిడ్ అంకుల్ వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం పాటతో కోడికను ముగించుకుందాం. ప్రైజ్ అండ్ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. దయగల మా తండ్రి, అపరాధముల చేతను, పాపముల చేతను సచ్చిన వారమైనగా తండ్రి, మీ అపారమైన ప్రేమతో, మీ ఉచితమైన కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. పరిశుద్ధమైన రక్తం ద్వారా మా పాపాలు కడిగి విడుదల, విమోచన, రక్షణ మార్మించి వచ్చిన దేవా, మీ స్తోత్రాలు నాయన. ఆంధ్రబాబుల చేపను ఆశ్రయించండి. సంఘ కాపరి ఇచ్చిన మెసేజ్ని మీరు దీవించి ప్రభా, రక్తం ద్వారా ప్రభా, క్రీస్తు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా అనేక అంశాలు మాట్లాడి ఉండగా నా తండ్రి, మీరే ప్రభా విన్న వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను ఆయన. మీ స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించండి ప్రభా. సంఘ కాపరి గారు ప్రభా 28వ తేదీని బయలుదేరి రానాయుండగా ప్రభా, వారి ప్రయాణంలో క్షేమంగా దయచేయండి తండ్రి నాయన. మీ కాపుదల భద్రపరచండి. ఇలాంటి నాయన శోధన లేకుండా నీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ దోతల కాపుదల ఉంచి ప్రభా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభా. మీ సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభా నాయన, ఈ కూడికి అంతటి మీ కృపలో భద్రపరచమని, మీ సహాయం సన్నిధి దయచేయమని, ప్రతి ఒక్కరిని అనారోగ్యం ఉన్నవారు స్వస్థపరచండి నాయన. అవసరతలు ఉన్నవారు అవసరాలు తీర్చండి ప్రభా. మీ సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభా నాయన, ఇప్పటి వరకు నా తండ్రి పాటల ద్వారా నాయన, నా తండ్రి మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచారు. మీ స్తోత్రాలు నాయన. కనికరించి కాపాడమని, ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచమని, మహిమ గంత ప్రభావాలు మీరే పొందమని నా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయును, దేవుని యొక్క ప్రేమయును, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మనకందరకును తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొడుకు ముగిసింది.